హలో హాయ్ అండి. ఇక్కడ నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఫస్ట్ చికెన్ వేసానండి. చికెన్ కడిగిన ఉప్పు వేసి నిమ్మరసం వేసి కడిగిన తర్వాత ఫస్ట్ ఒక 10 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా మిక్సీ పట్టి అందులో వేసిన చికెన్లో కారం, పసుపు, ఉప్పు, పెరుగు, అల్లము, మసాలా వేసి బాగా ఫ్రై చేశాను. ఇట్లా కలిపిన తర్వాత దాన్ని ఒక ½ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. బాగా కలపాలి. అలా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపి ఒక ½ అన్ అవర్ మనం నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇక్కడ చూడండి, బాగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. కొంచెం నిమ్మరసం కూడా పిండాలండి. ఇక్కడ నేను రైసు ఒక 2 గ్లాసుల రైసు కొలిచినండి. 2 గ్లాసుల రైసు 1 కేజీకి 2 గ్లాసుల రైసు వేస్తున్నానండి. ఇక్కడ ఇది కూడా ఒక ½ అన్ అవర్ నానబెట్టాలి. బాగా 2 సార్లు కడిగి అందులో బగారు సామాన్లు అన్నీ వేయాలి. దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ, సాజీరా, అన్ని పచ్చిమిర్చి, బగారాకు, ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మంచిగా కలుపుకొని అన్నీ కలిసేటట్టు కలుపుకొని అది మూత పెట్టుకోవాలి. పక్కకు పెట్టి ఒక ప్యాన్లో కొంచెం ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి అందులో మనకు ఆనియన్ తగ్గట్టు నెయ్యి వేసి ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై చేసుకున్న తర్వాత అది బాగా ఫ్రై చేయాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి, హై ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ అయిన తర్వాత కలిపిన తర్వాత బాగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పాత్ర పెట్టుకొని అందులోనే ఒక 2 స్పూన్ల ఆయిల్, ఒక పావు నూనె వేసుకొని మళ్ళీ బగారు సామాన్లు అన్నీ వేసుకోవాలి. బగారాకు, దాల్చిన చెక్క, లవంగ, సాజీరా, ఇలాచి, అనాస పువ్వు, జాపత్రి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది కొంచెం వేడిన తర్వాత చికెన్ మనం ఫస్ట్ నానబెట్టుకుంచుకున్న చికెన్ని అందులో వేసి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని మధ్యలో తీసి చూడాలి. ఒక 10 మినిట్స్ వరకు చూస్తే అందులో వాటర్ అనేది తేలుతాయి. వాటర్ తేలిన తర్వాత మనము ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అందులో వేసేయాలి. ఒక పిడికెడు వేసుకోవాలి. ఇంకా కొన్ని ఉంచుకోవాలి. ఫ్రై చేసి కలుపుకోవాలి. కలుపుకొని కొంతసేపటి వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి అండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ రైసు స్టవ్ పైన పెట్టాను. ఇది ఉడికేలోపు ఇది అవుతుంది. అయిన తర్వాత చూడండి, ఇది బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత అందులో మనము ఒక పలుకు తీసి చూస్తే మనకు ఉడికింది అనిపిస్తే ఇది కూడా ఉడికిన తర్వాత ఒక ముక్క పీసు అట్లా చూడాలి. నెక్స్ట్ అవి ఉడికిన తర్వాత అన్నంలో ఉడికిన తర్వాత ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి అంతా పాత్రకు పట్టేలా చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న చికెన్ పక్క పెట్టుకొని రైస్ వేసుకోవాలి. ఇందులో రైస్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరకు, పుదీనాకు కలరు పోసి అందులో మనము ఉడికించుకున్న చికెన్ వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత మళ్ళీ రైస్ వేయాలి. మిగిలిన రైస్ ఉంటాయి కదా, ఆ రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని బాగా అంతా కలిసేలాగా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని మనకు ఇది ఆవిరి పోకుండా ఉండేందుకు నేను ఒక కవర్ పెట్టానండి. కవర్ సెట్ చేసాము. కవర్ పెట్టినా మీకు కావలిస్తే ఒక కాటన్ క్లాత్ అయినా గోధుమ పిండి అయినా పెట్టుకోవచ్చు. మళ్ళీ పైన పుదీనా, కొత్తిమీరాకు వేసి కొంచెం కలర్ వేసి మనం మిగిలించుకున్న వాటర్ కూడా కొన్ని పోయాలండి. ఇక్కడ చూడండి ఇలా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంతే అండి చికెన్ బిర్యానీ. ఇక్కడ కవర్ పెడుతున్నామండి. ఇది పాలిథిన్ కవర్ ఉంటాయి కదండి, అది పెట్టి ఒక మూత పెట్టాము. దానిపైన కొంచెం బరువు ఉన్నది పెట్టాము. ఇక్కడ ఒక 15 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉడికిపోయిందండి. మంచిగా అయింది రైస్.
మంచిగా అయింది చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.